హైడ్రా అంటే బూచి కాదని భరోసా ఇచ్చే సంస్థ అని అన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనధికారిక నిర్మాణాలతో ప్రజలను మోసం చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు రంగనాథ్ తెలిపారు. కుకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య బాధాకరమన్నారు. తప్పుడు ప్రచారంతో ఆమె భయాందోళనకు గురై బలవన్మరణానికి పాల్పడిందన్నారు. బాధితులు అని వీళ్ళని అంటే గనక ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు. బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు ట్రాఫిక్లో ఉండి ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వీళ్ళు బాధితులు అనమాట. ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్టప్రకారమే తరలిస్తున్నామని మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ ఎండీ దానకిషోర్ తెలిపారు. నిర్వాసితులకు ఉపాధి, వసతుల కల్పన, ఇళ్ల కేటాయింపులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సంవత్సరాల తరబడి ఉన్న ప్రాంతం వీడి వెళ్లలేని వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలమన్న దానకిషోర్ సొంత భవనాలు నిర్మించుకున్న వారికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేస్తామన్నారు. 26 నాకు తెలిసి జూన్, జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మాకు ఇచ్చినటువంటి నిర్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి. ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ, సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, 5,000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది. అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము. ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్, మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి. అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి. వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు.